హఫీజ్ ఖాన్ ఎమ్మెల్యే కర్నూలు. థ్యాంక్ యూ స్పీకర్ సార్. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పైన మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. ఆర్థిక శాఖ మంత్రి వర్యులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు సక్సెస్ఫుల్గా మరొక్కసారి కూడా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. గత 5 సంవత్సరాల నుంచి కూడా చాలా బ్రహ్మాండమైన బడ్జెట్ అలొకేషన్స్ ఎక్కడ అవసరం ఉందో అక్కడ చేసి రీఫార్మ్స్ తీసుకొని వచ్చిన ప్రభుత్వం అన్నది అధ్యక్ష. మరి ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో కూడా ఎడ్యుకేషన్కి పెద్దపీట వేస్తూ 33,898 crores పెట్టడం చాలా సంతోషకరం. అలాగే హెల్త్ కేర్కి 17,916 crores పెట్టడము కూడా చాలా అభినందనీయం అధ్యక్ష. మిగతా కేటాయింపులు చూసుకుంటే కూడా అగ్రికల్చర్కు 14,236 crores, హౌసింగ్కు 7,062 crores, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అండ్ ఫ్లడ్ కంట్రోల్కు 12,038 crores, హౌస్ వెల్ఫేర్కు 44,668 crores, బీసీ వెల్ఫేర్కు 29,000 crores, ఎస్సీ వెల్ఫేర్కు 9,291 crores, ఎస్టీ వెల్ఫేర్కు 4,133 crores, మైనార్టీ వెల్ఫేర్కు 2,242 crores, రూరల్ డెవలప్మెంట్కు 17,816 crores, ఇంధన్కు 6,595 crores, ఇండస్ట్రీస్ అండ్ మినరల్కు 2,611 crores ఇలా కేటాయింపులు చేయడం జరిగింది అధ్యక్ష. మరీ ముఖ్యంగా ఈ 5 సంవత్సరాల్లో 2 path breaking initiatives, the greatest reforms that have been done by our government under the leadership of our honorable chief minister వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. భారతదేశం అంతా కూడా మన వైపు చూసే విధంగా సచివాలయం వ్యవస్థ తీసుకొని వచ్చి దాదాపు 15,000 సచివాలయాల్ని పెట్టి దాంట్లో 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చి 134,694 ఉద్యోగాలు పర్మనెంట్ ఉద్యోగాలు ఇచ్చి వాలంటీర్స్ 2,55,457 వాళ్ళకి ఇచ్చి ఆ సచివాలయంలో కూడా కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తిగా కూడా వాళ్ళకు ఇచ్చి ఎంతో ఇంటీరియర్ ఏరియాస్ ఉన్నా అక్కడ కూడా వాళ్ళకు ఇంటర్నెట్ లైన్ అనేది డెడికేటెడ్ ఇంటర్నెట్ లైన్స్ అనేది కూడా తీసుకొని పోయి పూర్తిగా కనెక్ట్ చేసి ఈ వ్యవస్థను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసము అభ్యున్నతి కోసము వాళ్ళకి అంకితం చేయడం జరిగింది అధ్యక్ష. ఇది ఎక్కడ లేదు అధ్యక్ష, ఓన్లీ అండ్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే భారతదేశంలో ఉంది. దానికి మేమందరం కూడా గర్వపడుతున్నామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. ఈ వ్యవస్థ వచ్చిన వల్ల కోట్లాది మంది ప్రజలలో మార్పు వచ్చింది అధ్యక్ష. ఈ మార్పు ఎలాంటిదంటే విపక్ష లేకుండా, లంచాలు లేకుండా, కులము చూడకుండా, మతము చూడకుండా, పార్టీ చూడకుండా ప్రతి ఇంటి దగ్గరికి ఈరోజు డోర్ డెలివరీ ఆఫ్ గవర్నెన్స్ జరిగింది అధ్యక్ష. కోవిడ్ సమయంలో కూడా వాళ్ళు చేసిన సేవలు చాలా గ్రేట్ అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. కోవిడ్ సమయంలో వాళ్ళ చేసిన సేవలు కానీ ప్రతి ఒక్కరు ఇంటి దగ్గరికి ఇప్పటికి 10 సార్లు 100 సార్లు తిరిగి ఏదైతే డేటా సేకరించి వాళ్ళకి అన్ని పథకాలు వచ్చే విధంగా చేసిన ఆ వాలంటీర్స్ని మన విలేజ్ వార్డ్ సెక్రటరీస్ని ప్రతి ఒక్కరికి కూడా ఈ సభా వేదిక నుంచి వాళ్ళకు అభినందనలు తెలుపుకుంటున్నా అధ్యక్ష, ధన్యవాదాలు కూడా తెలుపుతున్నా అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఇంతకుముందు ఏ ప్రభుత్వం వచ్చినా సంక్షేమం కోసం డబ్బులు ఖర్చు పెడితే లంచాల్లో కానీ లేదంటే ఎన్నో రకాల లీకేజెస్ అనేది ఉండేది. కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ చరిత్రలోనే ఎవరు ఇయని విధంగా 2,53,00,00,000 కోట్ల రూపాయలు 2.53 lakh crores డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ ద్వారా చేస్తే ఒక్క రూపాయి కూడా లంచం లేకుండా మనం ఈ ప్రభుత్వం చేయగలిగినామని చెప్పి కూడా నేను గర్వంగా ఈరోజు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అలాగే 1.68 lakh crores 1,68,000 కోట్ల రూపాయలు నాన్ డిబిటీ ద్వారా కూడా ప్రజలకు అందించడం జరిగింది. దీనివల్ల 4,21,000 కోట్ల రూపాయలు ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే వాళ్లకు లబ్ధి చెందిందని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. దీనివల్ల వాళ్ళ జీవిత శైలిలో మార్పులు రావడం జరిగింది, వాళ్ళకు మంచి విద్య వైద్యానికి దగ్గర కావడం జరిగింది, హౌసింగ్ వచ్చింది.
ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చింది, ఎన్నో దానిలకు కూడా వాళ్ళు దగ్గర కాగలిగినారు. లేదంటే వాళ్ళు ఎలా బతకాలా, ఎలా ఉండాలా అనే ఎన్నో సమస్యల మధ్యలో ఉండేవారు. ఈరోజు వాళ్ళు కూడా మేము కూడా ముందుకు వెళ్ళగలుగుతాము, మాకు ఈ ప్రభుత్వం హ్యాండ్ హోల్డింగ్ చేస్తుంది అని చెప్పి ఈరోజు ధైర్యంగా ఒకవేళ బతకగలుగుతున్నారంటే ఇవన్నీ సంక్షేమ పథకాలు ఇవ్వడం వల్ల, ఈ సచివాలయం వ్యవస్థ తీసుకొని రావడం వల్ల, ఇలాంటి మంచి నవరత్నాల స్కీమ్స్ వాళ్ళకు గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకొని రావడం వల్లనే ఇదంతా జరిగింది. కాబట్టే మనము పర్ క్యాపిటల్ ఇన్కంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో, ఇది వినాలి అధ్యక్ష, అందరు కూడా వినాలి, చంద్రబాబు నాయుడు గారు హయాంలో అంటే ఆయన విజనరీ అని చెప్పి చెప్పుకుంటారు కదా అధ్యక్ష, అప్పుడు పర్ క్యాపిటల్ ఇన్కమ్ 1,54,000 రూపాయలు ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 2,19,518 రూపాయలకి పెరిగిందని చెప్పి కూడా నేను ఈరోజు గర్వంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. మరి చంద్రబాబు నాయుడు గారి హయాంలో పర్ క్యాపిటల్ ఇన్కము మొత్తం భారతదేశంలో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది 18వ ర్యాంక్లో ఉంటే ఈరోజు 9వ ర్యాంక్లో ఓన్లీ 5 ఇయర్స్లో తీసుకొని వచ్చిన ఘనత కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వారు వెళ్తే అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అలాగే అధ్యక్ష, మనము డీసెంట్రలైజ్డ్ గవర్నెన్స్ చేశాము, డిస్ట్రిక్ట్స్ని క్రియేట్ చేసినాము, డోర్ డెలివరీ ఆఫ్ గవర్నెన్స్ చేశాము, గడప గడపకు మన ప్రభుత్వం అని చెప్పి ఎమ్మెల్యేలు పోయి ప్రతి ఒక్క ఇంటి దగ్గరికి కూడా వెళ్ళి వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలు, సదుపాయాలు, సంక్షేమం అందించే విధంగా పనిచేశాము. రెవెన్యూ డివిజన్స్ క్రియేట్ చేశాము, రీఆర్గనైజేషన్ ఆఫ్ పోలీస్ సబ్ డివిజన్స్ చేశాము, న్యూ ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ ఆఫీస్ కాంప్లెక్సెస్ కూడా కడుతున్నాం. అలాగే అధ్యక్ష, మరీ ఇంపార్టెంట్, ద మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఈజ్ ఎడ్యుకేషన్ సెక్టర్. ద కైండ్ ఆఫ్ రిఫార్మ్స్ దట్ అవర్ ఆనరబుల్ సీఎం సార్ హ్యాస్ బ్రాట్ ఇన్, ద వరల్డ్ ఈజ్ లుకింగ్ టువర్డ్స్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ఎందుకంటే ఏ పేదవానికైతే ఇంగ్లీష్ మీడియం ఇంతకుముందు ఎవరు చదివించలేకపోతుండేనో ఈరోజు ఆ పేదవాళ్ళకు ప్రతి ఒక్కరికి కూడా ఇంగ్లీష్ మీడియం తీసుకొని వచ్చిన ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిదే. అలాగే నాడు నేడులో స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇప్పటికే 7,163 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష. స్కూల్ ఫేజ్ 1లో 15,715 స్కూల్స్ని పూర్తిగా మనము ఈరోజు మోడర్నైజ్ చేయగలిగినాము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్స్ని ఫిల్ చేయగలిగినాం. సెకండ్ ఫేజ్లో 22,344 స్కూల్స్లో ఈరోజు కూడా అవన్నీ గ్యాప్స్ని పూడ్చే విధంగా ఆ స్కూల్ స్థాయిని పెంచే విధంగా ఈరోజు మన ప్రభుత్వము అడుగులు వేస్తుంది అధ్యక్ష. సిబిఎస్ఈ సిలబస్ తేవడం ఏమి, ఈరోజు ఐబీ సిలబస్ తేవడం ఏమి అంటే భారతదేశంలోనే ప్రతి ఒక్కరూ చర్చించుకునే విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము విద్యారంగంలో అడుగులు వేస్తుంది అని చెప్పి కూడా నేను గర్వంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. టోఫెల్ సర్టిఫికేషన్ అంటే ఇంగ్లీష్ మీడియం చెప్పడమే కాదు, ఇంగ్లీష్లో మాట్లాడటము, కమ్యూనికేషన్ కూడా వరల్డ్ క్లాస్ లెవెల్లో అమెరికన్ స్లాంగ్లో ఉండాలని చెప్పే విధంగా కూడా టోఫెల్ సర్టిఫికేషన్ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే, అది ప్రభుత్వ స్కూల్స్లో జరుగుతుంది అని చెప్పి కూడా నేను ఈరోజు గర్వంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ఈరోజు ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ 62,000 ప్యానల్స్ని ఈరోజు ఆల్రెడీ స్కూల్స్లో పెట్టడం జరిగింది అధ్యక్ష. 9,52,925 పిల్లలకి ట్యాబ్లు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అలాగే అధ్యక్ష, జగనన్న గోరు ముద్ద ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆ పిల్లలు ఏ రోజు ఏ అన్నం తింటే వాళ్ళకు బాగుంటుంది అనేది కూడా స్వయంగా ఆయన దృష్టి పెట్టి చేసిన స్కీమ్. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారి హయాంలో చూసుకుంటే ఆయన హయానికి ఈరోజు మన ప్రభుత్వం ఖర్చు పెట్టిన దాన్ని చూసుకుంటే 4 times ఎక్స్ట్రా బడ్జెట్ని కేటాయించడం జరిగింది అధ్యక్ష. 1,910 crores హ్యావ్ బీన్ స్పెంట్ ఫర్ ద గోరుముద్ద అని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటున్నాం. అలాగే జగనన్న విద్యా దీవెన, వసతి దీవెనలో దాదాపు 15,000 కోట్ల రూపాయలు పైచిలకు మనం ఈరోజు ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష. దానివల్ల 52 లక్షల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, మళ్ళీ పేద వర్గాల్లో ఉండే ప్రతి ఒక్క పిల్లోనికి కూడా ఈరోజు మనము మంచి బ్యాచిలర్ ఎడ్యుకేషన్ ఇవ్వగలిగినామని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారి హయాంలో డ్రాప్అవుట్ రేషియో 20% ఉంటే ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి చర్యలు తీసుకున్నారు కాబట్టి, రిఫార్మ్స్ తీసుకొని వచ్చారు కాబట్టి, ఆర్థికంగా వాళ్ళకు సహకారం అందించారు కాబట్టి
ఈరోజు 6.62%కి డ్రాప్అవుట్ రేషియోని తగ్గించగలిగినామని చెప్పి కూడా నేను ఈరోజు గర్వంగా చెప్పదలుచుకుంటున్నాను అధ్యక్ష. అలాగే అమ్మఒడి ఉండని, జగనన్న విద్యా కానుక ఉండని, ఇవన్నీ వల్ల కూడా ఎంతో మేలు జరిగింది. మనము హ్యూమన్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేయగలిగినాము. రేపు రాబోయే తరానికి మనము ఒక బ్రహ్మాండమైన ఒక అవకాశాలు ఇచ్చే విధంగా ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు ఎక్కడైనా పోయి వాళ్ళు ఉద్యోగం చేసుకునే విధంగా వాళ్ళని తయారు చేసే విధంగా కూడా మనం చేస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. హెల్త్ కేర్లో వస్తే ఆరోగ్యశ్రీని ఎంత ప్రతిష్టాత్మకంగా చేసినారో మన ప్రభుత్వం మీకు తెలిసిన విషయం అధ్యక్ష. అప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో 13 లక్షల పేషెంట్లకు వాళ్ళు సహకరిస్తే ఈరోజు 35,91,000 మందికి ఈరోజు ఆరోగ్యశ్రీ ద్వారా, అంటే ఆల్మోస్ట్ 3 times more patients have been cured and treated in వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. అలాగే హెల్త్ కేర్ ఎంప్లాయీస్ని హైర్ చేయడం జరిగింది. 17 మెడికల్ కాలేజెస్ని తేవడం జరిగింది. దాంట్లో 10 మెడికల్ కాలేజెస్, 10 హాస్పిటల్స్, 4 అదర్ హాస్పిటల్స్, 3 నర్సింగ్ కాలేజెస్ని ఆల్రెడీ కట్టించడం జరిగింది ఈ 5 సంవత్సరాల్లో. అది కోవిడ్ ఉన్న తర్వాత కూడా 2 సంవత్సరాల్లో అని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటున్న అధ్యక్ష. అలాగే కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఉండని పలాసలో, ట్రైబల్ ఏరియాస్లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉండని, పబ్లిక్ హెల్త్ సెంటర్స్ని మనము చాలా మెరుగైన వ్యవస్థని తయారు చేయగలిగినాము. ఎక్కువ అక్కడ టెస్టింగ్ జరిగేటట్టు, ఎక్కువ వాళ్ళకు మనం ట్యాబ్లెట్స్ ఇచ్చేటట్టు, మోర్ పేషెంట్స్ని మనం ట్రీట్ చేసే విధంగా దాన్ని బలోపేతం చేయడం కూడా జరిగింది అధ్యక్ష. ఫ్యామిలీ డాక్టర్ని తీసుకొని రావడం జరిగింది. 104, 108ని చాలా బలోపేతం చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా ఎవరు ఈ రోజు వరకు చేయని పని ఏ ముఖ్యమంత్రి కూడా ఈ రోజు వరకు చేయలేదు. మొత్తం రాష్ట్రంలో కాదు, దేశంలో కాదు, ప్రతి ఒక్క పౌరుణ్ణి తీసుకొని వచ్చి జగనన్న ఆరోగ్య సురక్ష అని చెప్పి క్యాంప్స్ పెట్టి ప్రతి ఒక్క టెస్ట్ చేపించి వాళ్ళకు పూర్తిగా వాళ్ళ హెల్త్ హిస్టరీని మొత్తము డిజిటలైజ్ చేస్తున్న ఏకైక రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అది గౌరవ ముఖ్యమంత్రి గారి వల్లనే ఇంత బ్రహ్మాండంగా ఈరోజు ప్రతి ఒక్కరికి వైద్యానికి దగ్గర చేస్తూ మళ్ళీ ప్రివెంటివ్ కేర్కి కూడా దగ్గర చేస్తున్నామని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. అలాగే అధ్యక్ష, ఉమెన్ ఎంపవర్మెంట్లో కూడా చాలా బ్రహ్మాండంగా గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళకు పెద్దపీట వేయడం జరిగింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ టైం వాళ్ళకు అందరికీ మోసం చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం 25,571 కోట్ల రూపాయలు వాళ్ళకు ఈరోజు సాయం అందించడం జరిగింది. ఇంకా రిప్లై అవ్వాలి ఎఫ్ఎం గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు. అయిపోయింది అధ్యక్ష. అలాగే అధ్యక్ష, అది సున్నవడి ఉండని, చేయూత ఉండని మరి మీకు అందరికీ తెలిసిన విషయమే. అలాగే హౌసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అధ్యక్ష. ఇంతకుముందు టీడీపీ హయాంలో 4 లక్షల మందికి వాళ్ళు పట్టాలు ఇస్తే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు 30,65,000 మందికి ఈరోజు ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. ఇళ్ల పట్టాలు ఇవ్వడమే కాకుండా అధ్యక్ష, ఈరోజు 22 లక్షల ఇల్లుల్ని డిఫరెంట్ స్టేజెస్లో ఈరోజు కట్టియడం జరుగుతుంది. దాంట్లో దాదాపు 9 లక్షల ఇల్లులు పూర్తిగా కూడా అయిపోయినాయని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. దాదాపు 1,62,538 మంది ఈరోజు జగనన్న కాలనీస్లో ఉంటున్నారని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటూ దాంట్లో కూడా 32,909 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష. సో ఇలా ప్రతి రూపాయి కూడా సంక్షేమం కోసము, అభివృద్ధి కోసము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసము ప్రతిదీ కూడా చేయడం జరిగింది అధ్యక్ష. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ 2 నిమిషాలు ఇస్తే అధ్యక్ష, మనం ఈరోజు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నంబర్ 1 ఉన్నాం అధ్యక్ష. అంటే మనం గుజరాత్ కానీ, తమిళనాడు కానీ, మహారాష్ట్ర కానీ, తెలంగాణ కానీ, కర్ణాటక కానీ వాళ్ళకందరికీ కూడా పోటీపడి అది ఎందుకున్నామంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దూరదృష్టి విజన్ వల్లనే ఈరోజు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నంబర్ 1 ఉన్నాం అధ్యక్ష. ఈరోజు పోర్ట్స్ కట్టిస్తున్నాం అధ్యక్ష. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు కట్టలేకపోయినారని చెప్పి కూడా ఈరోజు రాష్ట్ర ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. సంపాదన ఆయన క్రియేట్ చేస్తా అని చెప్తున్నాడు కానీ మాటలకే పరిమితమైనాడు అధ్యక్ష. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చేతులతో చేసి చూపిస్తున్నారని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. ఫిషింగ్ హార్బర్స్ని కట్టిస్తున్నాము, ఫార్మా హబ్ని తేగలిగినాము, ఎన్నో ఎస్ఈజెస్ని కడుతున్నాము, ఎన్నో మేజర్ ఇండస్ట్రీసు, ఎంఎస్ఎంఈసు ఈరోజు ఈ 5 years కాలంలోనే వచ్చినాయని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. ఇంప్లిమెంటేషన్ ఆఫ్ మేజర్ ఇండస్ట్రియల్ కారిడార్ ప్రాజెక్ట్స్ని పైన కూడా పూర్తి దృష్టి పెట్టినాము.
వైజాగ్ చెన్నై కారిడార్ ఉన్నది, చెన్నై బెంగళూరు కారిడార్ పైన కూడా పెట్టాము అధ్యక్ష. మరీ ముఖ్యంగా అధ్యక్ష, హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవ వల్లనే ఫస్ట్ టైం మనం తీసుకుని రాగలిగినామని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటూ, అలాగే మేజర్ ఇండస్ట్రీస్ లైక్ మైక్రోసాఫ్ట్, జిండాల్, రిలయన్స్, ఆడానీ, లారస్, టీసీఎస్, ఇన్ఫోసిస్, సింథసిస్, గ్రీన్కో, హీరో, రాన్స్టాడ్, యోకోహామా, గ్రాసిమ్ ఇలాంటి ఎన్నో కంపెనీస్, మేజర్ ఇండస్ట్రీస్ కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు ఇన్వెస్ట్ చేశారంటే గౌరవ ముఖ్యమంత్రి గారిని చూసి, ఇక్కడ ఉండే అవకాశాలని చూసి చేశారని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అలాగే 65 న్యూ ఐటీ కంపెనీస్ కూడా యాడ్ అయినాయి అధ్యక్ష. ఎంఎస్ఎంఈస్ అధ్యక్ష 65,000 ఉండే 2020లో ఈరోజు 7 lakhs ఎంఎస్ఎంఈస్, 27,45,000 ఎంప్లాయీస్ని యాడ్ చేసి ఈరోజు మన జాబ్ సెక్యూరిటీని పెంచే విధంగా ఈరోజు మన ప్రభుత్వము చేస్తున్న చర్యల వల్లనే, ప్రోత్సహిస్తున్న చర్యల వల్లనే వాళ్ళు ముందుకు వచ్చి ఇంత ఇన్వెస్ట్మెంట్లు పెడుతున్నారు. దానివల్ల ఇంత ఉపాధి అవకాశాలు కూడా మనం కలిగించగలిగినామని చెప్పి తెలియజేస్తున్నాం అధ్యక్ష. రండి అధ్యక్ష, సార్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్లో కూడా 3rd ప్లేస్లో మన రాష్ట్రం వచ్చింది అధ్యక్ష. మోస్ట్ పాపులర్ టూరిస్ట్ డెస్టినేషన్లో కూడా 3rd ప్లేస్లో వచ్చినాం అధ్యక్ష. వైఎస్ఆర్ ఈఎంసీ కడపలో కూడా 6,350 జాబ్స్ని మనం క్రియేట్ చేస్తున్నాము, 450 crores ఇన్వెస్ట్మెంట్తో అధ్యక్ష. 17 న్యూ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ని మనము యాడ్ చేయగలిగినాం అధ్యక్ష. 34,750 జాబ్స్ని ఈరోజు తేగలిగినాము. 7,832 crores ఇన్వెస్ట్మెంట్ని కూడా ఈరోజు మనము తేగలిగినాం అధ్యక్ష. మనం చూసాం అధ్యక్ష, వైజాగ్లో GI గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్లో కూడా దాదాపు 13 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్లో అగ్రిమెంట్లు చేయడం జరిగింది. 386 అగ్రిమెంట్లు అధ్యక్ష. దాదాపు 6 లక్షల ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అధ్యక్ష. అంటే ప్రతి స్ఫియర్లో, అంటే ఒకవైపు వెల్ఫేర్ ఉండని, ఒకవైపు ఇన్వెస్ట్మెంట్స్ ఉండని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఉండని, ప్రతి రంగంలో కూడా ఈ ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల్లో ఇంకా చెప్పేది చాలా ఉంది అధ్యక్ష. టైం తక్కువ ఉంది కాబట్టి చెప్పలేము. నిన్న గౌరవ ఆర్థిక మంత్రి వర్యులు చాలా డీటెయిల్గా చెప్పడం జరిగింది కాబట్టి క్లుప్తంగా చెప్పడంలో కూడా కొంచెం సమయం ఎక్కువ అయితే కూడా మమ్మల్ని మన్నించాలని చెప్పి తెలుపుకుంటూ, ఈ ప్రభుత్వం చేపడుతున్న ప్రతి అడుగు కూడా ఈ రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం, అభ్యున్నతి కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసమే అని చెప్పి మీకు తెలియజేసుకుంటూ, ఇంత బ్రహ్మాండమైన బడ్జెట్ని 5 సంవత్సరాలు కూడా ప్రవేశపెట్టిన మా ఉమ్మడి కర్నూలు జిల్లా మంత్రివర్యులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారికి కూడా అభినందనలు తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా అధ్యక్ష. థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్ నాకు బస్ రెండు నిమిషాలు